బేసిక్గా ఆమె ఎంత రక్తి కట్టించింది, తేజస్సుని ఎంతలా ట్రాప్లోకి దించింది అంటానికి ఆమె ఫోన్ రికార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి ప్లే చేస్తున్నాను. మా వాడికి వేరే పిల్లలు చూస్తున్నాం పిల్లల్ని, ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో, ఫిక్స్ అయితే చెప్తాం అది అని మాట్లాడినారు. మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అనుకుంటున్నాను. అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని, వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా. ఒక్క నిమిషం అంటే ఇప్పుడు మాట్లాడేది ఆమెనండి, అమ్మాయే. అయితే వారం రోజులు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతే మేము క్యాన్సిల్ చేసుకున్నాం అన్నట్టు అందరితో రాయించుకొని మాకు వద్దులే అని చెప్పుకుంటే ఆ అమ్మాయి కాంటాక్ట్ చేసి మనము కుదిరిన దానికంటే క్యాన్సిల్ అవ్వడమే వాళ్ళకి ఇష్టం ఉంది పాప అని చెప్తుంది. చూడండి సార్ మాకు. ఓకే యా, ఇప్పుడు ఆడియోలో మాట్లాడుతున్నది ఇప్పుడు ఏదైతే హత్య చేయించిన ఐశ్వర్య, తేజేశ్వర్ భార్య ఐశ్వర్య తేజేశ్వర్తో మాట్లాడిన వాయిస్ అదంతా కూడా వాళ్ళు మాట్లాడుతుందో ఆయన ఫోన్లో రికార్డ్ అయింది. సో ఫోన్ కాల్లో అటు తేజేశ్వర్ ఉన్నారు, ఇటు పక్క ఐశ్వర్య ఉంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్షన్ ఒకసారి వినండి. ఇది ఎప్పుడు అంటే అమ్మాయి మొదటిసారి అంటే ఫిబ్రవరిలో పెళ్లి క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది ఇదని, నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాధ వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మళ్ళీ నీ సంబంధం అదే పొప్పన్నం అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలా బంగారువి అంటే, ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితా అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన. ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు. నిజం నేను ఒక్కటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నేను ఇదే హ్యాపీగా ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. కట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు మీ ఇష్టం, మీ అమ్మ తర్వాత పెట్టుకో, అది నీ ఇష్టమో మీ అమ్మ ఇష్టమే. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే. అదే మాట నేను ఆ రోజు కూడా అన్నా, మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏమైనా ఇంత మరి 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా బిజీ చేసుకుంటే అయిపోతుంది కదా అని కూడా ఆడుకున్నాను. మనం ఏం పైసలు వాళ్ళు ఇస్తే మనం ఏం తీసుకొని కాదు కదా, జస్ట్ మన ఫంక్షన్లకి అవి ఖర్చులకి మనం అడిగింది. దానికోసమే ఇప్పుడు మనము వాళ్ళు 3 పెడితే మనం 5 పెట్టాలి. అట్లా చేసుకుంటేనే కదా గ్రాండ్గా పెళ్ళి ఉంటాయి, అది ఉంటాయి అని అంటే. అందుకే నువ్వు చెప్తే నమ్మము. నేను కాకముందే 1,00,000 పెట్టినాను, అన్ని అడ్వాన్స్లు ఇచ్చినాయి. జొన్నమ్మకి పెట్టిన, వీళ్ళు పెడుతున్నాను, నేను పెట్టినా. అన్నిటికీ వచ్చినప్పుడల్లా ఎన్ని కార్లు, 3 కార్లు 4 కార్లు వచ్చిన దానికి గిజీలు అన్నీ నేనే పెట్టుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో పొరపాటుగా సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్నీ. వాళ్ళు సపోర్ట్ చేసినారు, ఏమైనా కావాలా ఒక 50,000 వేసుకోరా అకౌంట్ అని. నాకేమొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకుంటా. ఆడికి వస్తున్నారు అది బట్టల దగ్గర దానిల దగ్గర అన్ని గొడవలు అది పడుతున్నారు కదా. ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, సరే మా అవన్నీ వద్దు, సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు, తీసుకున్నాను, అయిపోయింది. ఆడికి ఇవన్నీ వాళ్ళు ఆడవాళ్ళే అంత, నేను కూడా ఆడదానే కదా, మనమే అంత. చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత. ఇప్పుడు ఏంది, వాడు నాకు నచ్చినాడు, వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు, వానికి నాకు మధ్యలో లేదు, మీరంతా ఎందుకు? సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా, అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా, తర్వాతకు వాడు ఎంతనా పెడతాడు కదా, ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నారు అని కూడా చెప్పింది. పట్టీల దగ్గర కూడా గొడవనే తెలుసా, పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు. వాళ్ళు ఏంది ఏందో అన్నారంట, పాత ఏందో కొత్త ఏందో నాకు అవన్నీ తెలియదు, ఏందో 2 తులాలు 10 తులాలు ఏమో చెప్పిస్తా అంటే తక్కువ చేపించి పంపించినారంట. డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు, మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా 2 తులాలు చేపించాలనుంది, మాకు
కానీ ఆడేమైంది తక్కువ చేయించి పంపించేసినారు ఈడ తక్కువ చేస్తే పంపించినారు దానికి నాకే చూడు ఇంతనే మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు మళ్ళీ నువ్వు దగ్గరుండి ఏం చేసినావు అడిగినా సెలెక్షన్ చేసింది కానీ మీ అమ్మ ఏమనిందంట లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో. ఆయన కూడా ఈ షాప్ అని ఏమన్నాడు ఫస్ట్ అయితే పాపకి చూపియండి పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి నచ్చలేదా మనం వాపస్ ఇచ్చి మనం వేరేది తీసుకుపోండి. నేను అమ్మని ఏం చెప్పాలా అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో ఏదో ఒకటి పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టుకొని ఉంది పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా. సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అది మాత్రమే తెలుసు నీకు కానీ నేను అట్లా చెప్పుకోలేను బయటికి ఎవరికి చెప్పుకోలేను ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు. ఇక్కడ ఎంత మహానటి అంటే ఈ కాన్వర్షన్ అంతా కూడా మొదటిసారి అంటే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి ముహూర్తం రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అంటే అతనితో కలిసి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత సార్ మేము వద్దన్నాం ఒక్కసారి వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని అందరం నిలదీసినాం తిట్టినాం బాగా కోపం అయితే చూడు అమ్మాయి ఎట్లా మాట్లాడింది కాంటాక్ట్ చేసి అని మా తమ్ముడు మాకు రికార్డు పంపించినాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె ఆల్రెడీ తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ చేసుకుని పాపం పెళ్లి అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చూడండి ఎన్ని ఏర్పాట్లు చేశాను అనేది ఎంతంత ఖర్చు పెట్టి ఏమేమి కొన్నాను మొత్తం తేజేశ్వర్ చెప్తూ ఉన్నాడు అంతా కంప్లీట్ వీళ్ళే అరేంజ్ చేసుకున్నారు పెళ్లికి సంబంధించి. సో అవన్నీ చేసుకున్న తర్వాత బ్యాంకు మేనేజర్తో ఒక వారం రోజుల పాటు చెన్నై వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుతున్న ఆడియో అందులో ఏం చెప్తోంది అంటే నా భర్త అనేవాడు ఎలా ఉండాలి అంటే ఆల్రెడీ వీడు వేరే వాడితో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా భర్త ఎలా ఉండాలి అంటే నేను నా భార్య అంటే బాగా ఇష్టం చూపించాలి భార్యకి భర్త అన్నట్టుగా ఉండాలి అని. అసలు ఆ వాయిస్ వింటే ఆమె ఎంత మహానటి అనేది అంటే తేజస్సుని ఎలా ట్రాప్లో దించింది అనేది. నేను ఒకటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అర్థమైంది కదా నాకు వచ్చే భర్త ఎలా ఉండాలంటే నేను నా భర్తకి నేను ప్రాణం అన్నట్టుగా ఉండాలా అంతగా ప్రేమించాలా. సో మధ్యలో మమ్మల్ని విడగొట్టే వాళ్ళు ఉంటే అసలు ఊరుకునేది లేదు అంటే విడగొడుతున్నారంటే వీళ్ళందరూ వద్దంటున్నారు కదా అందుకని అంటే ఏ విధంగా నమ్మించింది తేజస్వర్ని అని. సో ఈ విధంగా అతన్ని ట్రాప్లోకి లాగి అతన్ని వేధించి చివరికి ఫ్యామిలీ అంత ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకుని ఈరోజు అత్యంత దారుణంగా దుర్మార్గంగా అతన్ని హత్య చేయించింది. సరే అమ్మా ఇంకా ఆడియోలు ఉన్నాయమ్మా ఇది ఒకటేనా. చాలా మంచి వ్యక్తి సార్ ఇతడు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఒక్క రూపాయిది ఆశించాలి అమ్మాయికి తాలిపట్టు పుస్తెళ్తాడు డైలీ యూస్కి చైను అవన్నీ చెప్తున్నాడు పాపం పెళ్లికి ఏమేమి అరేంజ్ చేశాను ఎక్కడెక్కడ ఎంత అడ్వాన్స్ ఇచ్చాను ఇంత ఖర్చు పెట్టి నేను అరేంజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయినావు అని అడుగుతున్నాడు పాపం. ఒక్క రూపాయి అమ్మాయి నుంచి ఆశించకుండా మొన్న పెళ్లి ఖర్చు కూడా లేచిపోయి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 3-4 లక్షలు వీడి చేతి నుంచే పెట్టి చేసుకుని బాగా కష్టపడే వ్యక్తి సార్ బాగా సంపాదించుకుందాము కష్టపడదాం బాగుపడదాం అనే లక్షణాలు ఎక్కువ వాడికి. వాడి డబ్బుకు ట్రాప్ చేసింది కానీ వాడిని ఇష్టపడినట్టు మోసం చేసి వానికి లేనిపోని మాటలు చెప్పి పెళ్లి చేసుకొని వాడిని చంపేపించింది చూసా ఇది మహాఘోరం. ఎందుకు అనుకుంటున్నారమ్మా నేను ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న అదే. సో ఇప్పుడు మొదటిసారి ఆల్రెడీ వెళ్ళిపోయింది రెండోసారి వెళ్ళిపోయినా మీరు పెద్ద పట్టించుకోరు కదా ఇందాక మీరు అన్నారు మేమే పంపించేవాళ్ళం కావాలంటే అని ఎందుకు మీ అబ్బాయి మీ తమ్ముడిని చెప్తా సార్ నాకు ఇప్పుడు మొన్న మొత్తం డీటెయిల్స్ తెలిసిన తర్వాత నాకేమనిపించింది అంటే వీడు ఒక అమాయకుడు వీని ఊకే పెట్టుకో ఏదో నేను ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది వీడు చెప్పినట్టు వింటాడు చాలా మంచి వ్యక్తి భార్యను మంచి చూసుకోవాలి తల్లిదండ్రులు మంచి చూసుకోవాలి రెస్పాన్సిబిలిటీ డిసిప్లిన్గా మారిపోయి ఉన్నాడు అంతగా ఈయన ఒక పెట్టుకొని నేను యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనూ మా తమ్ముని పెళ్లి చేసుకుందని నాకు అనిపించింది సార్ ఈమె గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత. కానీ మాకు ఒక విషయం మాకు ఇష్టం లేదని చెప్పి మేమే మెడబట్టి దెబ్బతున్నాం అన్యాయంగా మా తమ్ముని అన్యాయం చేసింది సార్. మా తమ్ముడు డ్యాన్స్ చేస్తే ఎంతమంది పిల్లలు అబ్బబ్బబ్బా ఎంత ఇష్టపడుతుండ్రి అప్పుడు కూడా మేము మా తమ్ముడు ఒక్కరికి కూడా కన్నెత్తి చూసలేడు సార్ ఒక్కరిని కూడా అట్లా చేసుకున్నా కూడా మేము సంతోషపడుతుంటాం సార్ నిజం చెప్తున్నాము. ఈ అరేంజ్డ్ మ్యారేజే ఇంత ఘోరంగా చంపేస్తే అసలు పెళ్ళంటేనే భయం వేస్తుంది ఎట్లా చూడాలి ఏం చూడాలి అనేది అర్థమవుతలేదు. మొన్న మేఘాలయాలో ఇలాంటిదే జరిగిందమ్మా ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. సేమ్ అక్కడ కూడా మంచివాడిని చక్కగా అతనికి వెహికల్స్ ఉన్నాయి బిజినెస్ ఉంది అతన్ని పెళ్లి చేసుకుంది
మేఘాలయ మనం హనీమూన్కి వెళ్దామని మేఘాలయ తీసుకెళ్ళింది. ఆల్రెడీ ఆమెకు ముందుగానే లవర్ ఉన్నాడు, అతను కూడా అక్కడికి తీసుకెళ్ళి సుపారీ గ్యాంగ్ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మర్డర్ చేయించేసి హస్బెండ్ బాడీని అక్కడ పడేసి ఈమె పారిపోయి మా మీద దొంగలు అటాక్ చేశారని క్రియేట్ చేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది రెండో దేశంలోనే రెండో ఇన్సిడెంట్ అమ్మ ఈ విధంగా భర్తను చంపించడం పెళ్ళైన తర్వాత అనేది. అది కూడా సేమ్ పెళ్ళైన నెల రోజులకి, ఇది కూడా పెళ్ళైన నెల రోజులకి. సో ఇది ఆ ఇన్స్పిరేషన్గా ఏమన్నా వీడు చేయించి ఉంటుంది అనుకుంటున్నారా? అదంతేం లేదు సార్. ఇతన్ని అడ్డు తొలగించుకుందాము అని అనుకొని చేసినారు అన్నట్టు అనిపిస్తుంది. అడ్డు అంటే ఇప్పుడు మీరేం అబ్జెక్ట్ చేయరు, పెద్దగా మీరేం గొడవ చేసే పరిస్థితి కూడా లేదు, ఎందుకు అమాయకుడిని అడ్డు తొలగించుకోవటం అనేది కదా ఇక్కడ ప్రశ్న. అంటే వాళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకున్నా వాళ్ళ ఎంక్వైరీలో పోలీసులు అయితే మాకు ఇంకా అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఒకవేళ అంత మేము రికార్డ్స్ ఏం మాట్లాడింది అనేది మాకు తెలియదు. కాకపోతే మే 13వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు 2200 కాల్స్ అయితే ఆ బ్యాంకు మేనేజర్తోనే మాట్లాడింది సార్. ఆ టైంలో మా తమ్ముని దగ్గర 120 కాల్సే మాట్లాడింది. ఈ అమ్మాయితో ఆ బ్యాంకు మేనేజర్తో అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా కొంచెము వార్తలు స్ప్రెడ్ అయినాయి. మేము మా తమ్ముతో ఈ విధంగా మాట్లాడింది కాబట్టి కొంచెం మంచిగా మారుతుంది, మంచిగా ఉంటారులే ఇంకా అన్నట్టు మేము అనుకున్నాం సార్. వీడు ఇంత ఇదిగా ఇష్టపడినప్పుడు ఏం కాదని లేకపోయినాం, ఇంకా గొడవ పడినాం కానీ ఒప్పుకోకపోయాం. ఒక్కసారి ఆయన ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసాము తేజాది. సో ఒకసారి ఇది మంచి డ్యాన్సర్ ఆయన, ఈటీవీ డి షోలో కూడా పార్టిసిపేట్ చేశారు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు చిన్నప్పుడు అని చెప్తున్నారు. డ్యాన్స్ మీద చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి ఆ వీడియో, డ్యాన్స్ వీడియో ఒకసారి ప్లే చేయండి. అంటే ఎంతటి దుర్మార్గం, ఎంతటి అరాచకం అంటే దేశంలో ఇది రెండో ఘటన. మొదటి ఘటన మేఘాలయలో మనం చూసాము, రెండో దారుణమైన ఘటన ఇది. ఒక మంచి పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టింది ఆ మహాతల్లి. ఎందుకు ఇలా జీవితాలతో, మగవాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటారు? ఇవాళ మగవాళ్ళ జీవితంతో కదా, ఎంటైర్ ఫ్యామిలీతో ఆట ఆడుకుంది ఈరోజు, ఇంతమందిని ఏడిపిస్తోంది. ఒక చిన్న లాజిక్ ఏంటంటే, నీ మానాన్ని వెళ్ళిపోయి ఉంటే వాళ్ళే పంపించేవాళ్ళు గౌరవంగా. అలాంటిది నాకు నువ్వు ఇష్టం లేదు, నాకు అతనే ఇష్టం అంటే వీళ్ళు చక్కగా దండ వేసి మరీ పంపించేవాళ్ళు. ఎందుకు అతన్ని పొట్టను పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇంత కిరాతకంగా చంపాల్సి వచ్చిందని. ఒక్కసారి మన అతని డ్యాన్సులు కూడా మీరు చూడొచ్చు. తేజేశ్వరి ఎంత మంచి డ్యాన్సర్ అంటే, బేసిక్గా ప్రైవేట్ సర్వేర్గా పనిచేస్తున్నా కూడా ఇంత బంగారం లాంటి నిజంగా ఎవ్వరికీ హాని చేయలేదు ఆ ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీని ఎందుకు వేధించారు, ఎందుకు ఈ రకంగా పొట్టను పెట్టుకుంది అనేది ఎవరికి కూడా అర్థం కావటం లేదు. అంటే ఇక్కడ కొడుకుని గుర్తు చేసి తల్లిని ఏడిపించే ఉద్దేశం కాదు, ఇది గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే. ఇది ప్రపంచానికి తెలియాలి. సో ఈ కారులోనే తేజేశ్వరిని కిడ్నాప్ కాదు, పని ఉంది, కర్నూలులో సర్వే చేయాలి ఒక ల్యాండ్ అని చెప్పి ఇదే కారులో ప్రస్తుతం టోల్గేట్ దగ్గర నుంచి కారుని తీసుకున్నారు. వైట్ కలర్ డిజైర్ కార్ అది. ఈ డిజైర్ కార్ అది కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన, అంటే ట్యాక్సీ వెహికల్ అన్నట్టు, ఎందుకంటే ఎల్లో ప్లేట్ ఉంది. AP 39 UK 3157 డిజైర్ వైట్ కలర్. సో ఈ వెహికల్ని హైర్ చేసుకున్నారు. ఒక టోల్గేట్ దగ్గర బహుశా CC ఫుటేజ్లో ఇది రికార్డ్ అయినట్టుగా ఉంది. ఇదే కారులో చుట్టూ చూడండి, ఆ కారును కూడా మీరు చూస్తే లోపల ఉన్న తేజేశ్వర్ బయటికి కనపడకుండా ఉండటానికి ఫ్రంట్, బ్యాక్ అండ్ మొత్తం అద్దాలన్నీ కూడా బ్లాక్ ఫిల్మ్తో వేస్తున్నారు. అంటే లోపల ఎవరు మనుషులు ఉన్నారో కూడా కనపడట్లేదు. బేసిక్గా RTA రూల్స్ ప్రకారం ఇది విరుద్ధం. ఒక విధంగా చెప్పాలంటే చట్ట ఉల్లంఘన ఇది. ఇట్లా బ్లాక్ ఫిల్మ్ ఫ్రంట్ గ్లాసుకు కూడా వేయటం, సైడ్ గ్లాసుకు కూడా వేయటం, కేవలం 50% మాత్రం వేయాలి. అలాంటిది కంప్లీటెడ్గా ఇతన్ని హత్య చేయటం కోసమే, చంపటం కోసమే, ఇది బయటకు ఆధారాలు దొరకకుండా కనిపించకుండా ఉండటం కోసం ముందస్తు స్కెచ్లో భాగంగానే ఇలా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్ని వీళ్ళు హైర్ చేసుకున్నారు. AP 39 UK 3157 రిజిస్ట్రేషన్తో ఉన్న కార్ ఇది. సో ఇదే కారులో తేజేశ్వరిని తీసుకెళ్తున్నప్పుడు ఒక టోల్గేట్ దగ్గర రికార్డ్ అయిన ఫోటో ఇది. సో ఈ కారులోనే తేజేశ్వరిని తీసుకెళ్ళి ఇదే కారులో గొంతు కోసి చంపి ఇక్కడ నుంచి కర్నూలు పాండ్యం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆయన మృతదేహాన్ని పడవేశారు. సో ఒక్కొక్కటి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు లాగుతున్నారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం తల్లి కూతుళ్ళు ఇద్దరిని, ఐశ్వర్య ఆమె తల్లిని ఇద్దరిని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల కోసం ఎవరైతే ఎంటైర్ ఎపిసోడ్లో మూల కారణమైన ఎవరైతే ఆ దరిద్రుడు ఉన్నాడో, ఆ నీచుడు ఉన్నాడో, ఆ తిరుమల బ్యాంక్ మేనేజర్, క్యాన్ఫిన్ లాంటి ఒక బ్యాంకులో హోమ్ లోన్స్లో మేనేజర్గా చాలా మంచి పోస్ట్లో ఉన్నాడు అసలు. సో అదే బ్యాంకులో తల్లి స్వీపర్గా పనిచేస్తుంది. అక్కడ తల్లితో FIR పెట్టుకున్నాడు. ఆ తర్వాత కూతుర్ని ట్రాప్ చేసి కూతుర్ని లైన్లో పెట్టుకున్నాడు. సో ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరితోనూ సంసారం చేసుకో, ఎవడు కాదన్నాడు. నీ ఇష్టం, వాళ్ళకి ఇష్టమైంది, నీకు ఇష్టమైంది, నీ చావు నువ్వు చావు. ఎందుకు ఈ జీవితంలోకి ఎంటర్ అయ్యారు, ఎందుకు ఇట్లా చేశారు? నీకు నచ్చితే అమ్మాయిని తీసుకుపోవచ్చు కదా.
చక్కగా వీళ్ళే దండేసి ఇదే ఇంట్లోంచి అమ్మా నాన్న పంపించేవాళ్ళు కదా. ఎందుకు ఇంత దుర్మార్గాన్ని కురికెట్టారు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి తల్లి అమ్మ ఫైనల్గా ఒక్క మాట అమ్మ. సరే మళ్ళీ మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ఏడిపించడం నాకే బాధగా ఉంది. మిమ్మల్ని మీ అబ్బాయిని గుర్తు చేసి ఎన్నాళ్ళైనా సరే మీ అబ్బాయిని మీరు మర్చిపోలేరు. సో నేనేమంటానంటే ఫైనల్గా ఎలాంటి శిక్ష చేయాలమ్మా వాళ్ళకి? వేయాలి, మంచి శిక్షనే వేయాలి, ఉరికి శిక్షనే వేయాలి వాళ్ళకు.